హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 1000 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదండి. సో అందులో మనం పార్ట్ 3కి అయితే రావడం జరిగింది. చూసుకోండి, పార్ట్ 2కి 1000 లైక్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో పార్ట్ 3కి కూడా మనం 1000 లైక్స్ టార్గెట్ అయితే మనం పెట్టడం జరుగుతుంది. సో బాల్ అనేది మీ కోర్టులోనే ఉందండి, నేను నా డ్యూటీ చేస్తున్నా, సో మీరు మీ డ్యూటీ చేయాలి. క్లియర్గా చూసుకోండి, ఏ రోజైతే 1000 లైక్స్ వస్తాయో ఆ నెక్స్ట్ డే మనం పార్ట్ 4ని అప్లోడ్ చేస్తాం, ఓకేనా. సో తప్పకుండా ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి కంపల్సరీగా, ఓకే. సో ఒక క్వశ్చన్ కూడా మీకు ఇస్తున్నాను. సో స్పెషల్ క్వశ్చన్ అనమాట ఇది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారత 52వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అంటాం గా ఎవరు నియమితులయ్యారు? భూషణ్ రామకృష్ణ గవై గారా, సతీష్ చంద్ర శర్మ గారా, రాజన్ రాయ్ గారా, రెహమాన్ మసూది గారా? ఎవరు అయ్యారో మీరే ఈ క్వశ్చన్కి అయితే కామెంట్ చేయాలన్నమాట, ఓకేనా. సో తప్పకుండా 1000 లైక్స్ టార్గెట్ అనేది మీరు ఒకవేళ ఈ రోజే రీచ్ అయితే రేపే మనం నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తామండి. సో ఏ రోజు రీచ్ అయితే ఆ నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం నెక్స్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేస్తాం. సో బాల్ అనేది మీ కోర్టులోనే ఉంది, సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి, ఓకే. సో ఓకే, 101 క్వశ్చన్ మనం చూద్దాం. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది థర్డ్ లాంచ్ ప్యాడ్ టు సపోర్ట్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. వేర్ విల్ దిస్ టిఎల్పి బి ఎస్టాబ్లిష్డ్? నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ కోసం ఎన్జిఎల్వి అంటున్నాం. కేంద్ర కేబినెట్ 3వ లాంచ్ ప్యాడ్ స్థాపనకు ఆమోదం తెలిపింది. ఈ టిఎల్పి అంటే ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్, 3వ లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయబడనుంది అని అడుగుతున్నారు. ఎక్కడండి? శ్రీహరికోటలోని. సో శ్రీహరికోటలో చూసుకుంటే ఇప్పటి వరకు 2 లాంచ్ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయి, అవి చాలా ఇయర్స్ ముందు అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్, ఇప్పుడు కొత్త వెహికల్స్ ని సపోర్ట్ చేయడానికి కొత్త లాంచ్ ప్యాడ్ ని ఆమోదం తెలిపింది అనమాట. దీనికి సుమారుగా 3984.86 కోట్ల రూపాయలు అనేది వెచ్చించనుంది. అండ్ 48 మంత్రులు అంటే 48 నెలల్లో అంటే 4 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేస్తారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది, ఓకేనా. సో ఇది ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ కి, అంటే భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న అంతరిక్ష ప్రాజెక్టులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఫ్యూచర్ మిషన్స్ చూసుకుంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 కల్లా ఉండాలని, అలాగే ఇండియన్ లూనార్ ల్యాండింగ్ 2040 కల్లా చేయాలని. సో ఇవన్నీ ఉన్నాయి కదండి. సో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఎన్జిఎల్వికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ అనమాట, ఓకే. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ 102 క్వశ్చన్. What is the total amount approved by the Cabinet Committee on Economic Affairs for the revival of Rashtriya Ispat Nigam Limited? RINL అంటున్నాం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పునరుద్ధరణ కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ అంటున్నాం ఆమోదించిన మొత్తం ఎంత ఆమోదం ఇచ్చింది? 11,440 కోట్లు, 11,440 crores. ఏంటి ఆర్ఐఎన్ఎల్? ఈ ఆర్ఐఎన్ఎల్ ఏం చేస్తుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కదండి, దీన్ని ఆపరేట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ కి, పునరుద్ధరణకి మనకి 11,440 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో చూసుకోండి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ 103 క్వశ్చన్. Who has been appointed as the new Director General of the Central Reserve Police Force CRPF in 2025? 2025లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు ఎంపిక అయ్యారు? ఎవరండి? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు అయ్యారనమాట. సో ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్, 1991 బ్యాచ్, ఓకే. సో సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అయ్యారు. సో ఎప్పటి నుంచి అంటే January 30, 2025 లోని చార్జ్ తీసుకున్నారు. అండ్ 2027 November 30 వరకు ఉంటారనమాట. సో నెక్స్ట్ 104 క్వశ్చన్. When was the National Critical Mineral Mission approved by the Union Cabinet? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ను కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించింది అంటున్నారు. ఎప్పుడండి? జనవరిలో ఆమోదించడం జరిగింది. ఏంటి ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది మనం చాలా క్లియర్ గా చూసుకుంటే, ఫస్ట్ ఎంత ఆమోదించిందో ఒకసారి మనం చూద్దాం.
అప్రాక్సిమేట్లీ చూసుకోండి 34,34,300 crores 7 yearsలోని ఇవ్వడానికి అప్రూవ్ చేసిందనమాట. ఓకేనా. సో ఇందులో చూసుకుంటే 16,300 crores డైరెక్ట్గా వస్తే 18,000 crores వచ్చేసి పిఎస్యూస్ మిగతా పబ్లిక్ సెక్టార్స్ అన్ని కూడా మనకి ఇన్వెస్ట్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఏంటి అసలు ఈ మిషన్ ఏంటి, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏంటి అంటే, ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో వాటి ఎక్స్ప్లోరేషన్, వాటి యొక్క మైనింగ్, వాటి ప్రాసెసింగ్ టు రీసైక్లింగ్ ఇవన్నిటినీ కూడా కవర్ చేస్తూ, ఓకేనా, వాటిని అన్నిటినీ స్ట్రెంగ్థెన్ చేయడానికి ఎయిమ్ చేస్తున్నదే ఈ మిషన్ అనమాట. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఈ క్రిటికల్ మినరల్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ గా చూసుకుంటే లిథియం, కోబాల్ట్, నికిల్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ అంటే అరుదైన భూమి మూలకాలు. ఓకేనా. ఇవి మన నేషనల్ ఎకానమీకి అలాగే నేషనల్ సెక్యూరిటీకి చాలా చాలా ఎసెన్షియల్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇవి క్రిటికల్ మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 105 క్వశ్చన్, గవర్నర్ ఆఫ్ బీహార్ ఎవరు అంటున్నారు. ప్రస్తుత గవర్నర్ ఎవరు, బీహార్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ప్రస్తుత గవర్నర్ బీహార్కి. అయితే గవర్నర్స్ లో చాలా చేంజెస్ అనేవి కూడా జరిగాయి. ఆ వాటి గురించి కూడా మనం చూద్దాం. చూసుకున్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు 42వ గవర్నర్ అయ్యారనమాట బీహార్కి. ఓకేనా. సో నెక్స్ట్ 106 క్వశ్చన్ మనం చూద్దాం. 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో, ఇస్రో యొక్క 11th చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి, క్లియర్ చూసుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇస్రో 11వ చైర్మన్ గా అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ఎవరు నియమితున్నారు చూసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి కూడా సెక్రటరీగా వ్యవహరిస్తారన్నమాట ఇస్రో చైర్మన్. ఎవరు అంటే వి నారాయణన్ గారు, వి నారాయణన్. ఓకేనా, ఇక్కడ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు. సో మనకి వి నారాయణన్ గారు ఒక ఇస్రో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ వచ్చేసి 11th చైర్మన్ గా ఇస్రో చైర్మన్ గా అపాయింట్ అయ్యారనమాట. ఓకే, ఇంతకు ముందు ఎవరు ఉండేవారు, ఎస్ సోమనాథ్ గారు ఉండేవారు. ఓకే. సో నెక్స్ట్ 107 క్వశ్చన్ మనం చూసుకుంటే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 లో ఇండియా ర్యాంక్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ స్ట్రెంగ్త్. చూసుకోండి, సైనిక శక్తి పరంగా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ వచ్చేసి 4వ స్థానంలో ఉందన్నమాట. 4th ప్లేస్ లో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, 4th మనకి ఇండియా భారతదేశం ఉంది. చూసుకోండి, మిలిటరీ స్ట్రెంగ్త్, ఓవరాల్ మిలిటరీ స్ట్రెంగ్త్ అనమాట. ఇందులో ఏంటంటే ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతమంది మిలిటరీ ఉన్నారు, ఆర్మీ ఎంత ఉంది, ఎక్విప్మెంట్ ఎలాంటిది ఉంది, జోగ్రఫీ, ఫినాన్షియల్ రిసోర్సెస్, వీటన్నిటినీ కన్సిడర్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ యుఎస్, తర్వాత రష్యా, తర్వాత చైనా, 4th ప్లేస్ లో ఇండియా ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ 108 క్వశ్చన్, ప్రో కబడ్డీ 2024 టైటిల్ పాట్నా పైరేట్స్ ని ఎవరు ఓడించి గెలుచుకున్నారు అని అడుగుతున్నారండి. చూసుకోండి, 2024 ప్రో కబడ్డీ టైటిల్ ను ఫైనల్లో పాట్నా పైరేట్స్ ను ఓడించి ఏ జట్టు గెలిచింది అని అడుగుతున్నారు. ఎవరు గెలిచారు, హర్యానా స్టీలర్స్ గెలిచారనమాట. హర్యానా స్టీలర్స్ వచ్చేసి పాట్నా పైరేట్స్ ని ఓడించి గెలుచుకోవడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ 109 క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ కవచం అంటున్నారు. ఏ స్టేట్ లాంచ్ చేసింది? 2025 జనవరిలో భారత్లోని తొలి, ఫస్ట్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట, తొలి సమగ్ర విపత్తు హెచ్చరిక వ్యవస్థ కవచం. చూసుకోండి, కవచంను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కేరళ అనమాట. కేరళ. చూసుకోండి, కవచం అంటేనే ఏంటో క్లియర్ గా చూడండి. కవచం అంటే కేరళ వార్నింగ్స్, ఏ క్రైసిస్ అండ్ హజార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. చూసుకోండి, కవచం స్టార్టింగ్ కే, కేరళ స్టార్టింగ్ కే, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కవచం అనేది కేరళకి సంబంధించింది అనమాట. ఇది ఏం చేస్తుంది, క్లియర్గా ఉంది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చూసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అంటే ఏమైనా సైక్లోన్స్ గురించి కానీ ముందే ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ సైక్లోన్స్ గురించి కానీ, హెవీ రైన్, ఎక్కువ వర్షపాతం ఉన్నా సరే, లేదా సీ ఆరిజన్ డిజాస్టర్, సునామీస్ లైక్ అలాంటివైనా సరే, లేదా హీట్, ఎక్కువ వేడి ఉంటుందన్నా సరే, వీటన్నిటి గురించి కూడా ఈ వార్నింగ్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
ఎందుకంటే ఫస్ట్ కాబట్టి. సో ఈ నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎవరెవరు సపోర్ట్తో అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తోని కేరళ దీన్ని డెవలప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ కింద ఈ డిజాస్టర్ ఈ కవచంని డెవలప్ చేసింది. సో నెక్స్ట్ 110 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ 2 ఇండియన్ సిటీస్ కి కొత్తగా వెట్లాండ్ సిటీస్ అని ఇచ్చారు? రామ్సర్ కన్వెన్షన్ 2025. చూసుకోండి, 2025లో రామ్సర్ కన్వెన్షన్ క్రింద చిత్తడి నేల నగరాలుగా గుర్తింపు పొందిన భారతదేశంలోని 2 నగరాలు ఏవి అని అడుగుతున్నారండి. ఓకే, క్లియర్ గా ఫొటోస్ చూసినా ఇది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏంటిది ఇది? ఉదయపూర్ అని చెప్పొచ్చా? అవునా? సో ఏంటి ఆన్సర్ ఏంటి? ఇండోర్ అండ్ ఉదయపూర్. ఇండోర్ అండ్ ఉదయపూర్. చూసుకోండి, వెట్లాండ్ సిటీస్ గా ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2 భారతీయ నగరాలు ఫస్ట్ టైం వచ్చాయన్నమాట ఇండియన్ సిటీస్ కి. సో ఇండోర్ అండ్ ఉదయపూర్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇండోర్ దగ్గర మనం చూసుకుంటే ప్రైమరీగా సిర్పూర్ లేక్ ఉందన్నమాట, ఇది ఒక రామ్సర్ సైట్. ఉదయపూర్ దగ్గర కూడా చాలా 5 మేజర్ సరౌండింగ్ వెట్లాండ్స్ చిత్తడి నేలలు ఉన్నాయి. అవి ఏంటంటే పిచోలా, ఫతే సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూద్ తలాయ్ ఉన్నాయన్నమాట. ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది ఎప్పుడు అప్రూవ్ అయింది అంటే COP12లోని 2015లో అప్రూవ్ అయింది అనమాట. ఓకేనా? సో ఇది అక్రిడేషన్ అనేది 6 సంవత్సరాల పాటు ఉంటుంది. ఓకే, సో చూసుకోండి, ఇది రామ్సర్ సైట్స్ కాదు, వెట్లాండ్ సిటీస్. ఓకేనా? చిత్తడి నేల నగరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 111 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ ఏ స్కీమ్ టు ప్రొవైడ్ 10,000 యాన్యువల్లీ టు ల్యాండ్లెస్ లేబర్స్ ఇన్ 2025. 2025లో భూమి లేని కూలీలకు ప్రతి సంవత్సరం 10,000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రారంభించిన భారత ముఖ్యమంత్రి, ఇండియన్ చీఫ్ మినిస్టర్. ఓకే, భారత ముఖ్యమంత్రి ఎవరు? భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి, ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఓకేనా? సో ఎవరు అంటే క్లియర్ గా చూసుకోండి, మనకి ఛత్తీస్గఢ్ కి సంబంధించిన విష్ణుదేవ్ సాయి గారు ఇదైతే ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ అయిన విష్ణుదేవ్ సాయి గారు దీన్ని అయితే లాంచ్ చేశారు. సో దీని పేరు చూసుకోండి, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ యోజన. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ దయాల్ ఉపాధ్యాయ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్ వెల్ఫేర్ స్కీమ్. ఎవరికైతే ల్యాండ్ ఉండకుండా పని చేస్తున్నారో అక్కడ వాళ్ళకి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి ఫినాన్షియల్ అసిస్టెంట్ ఇవ్వాలని డిసైడ్ చేశారనమాట. ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఓకేనా? మెయిన్ గా ఎవరెవరికి? అగ్రికల్చరల్ లేబరర్స్ కి, ఇంక్లూడింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ బైగాస్ అండ్ గునియాస్, ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట ఇందులో. ఓకే, సో నెక్స్ట్ 112 క్వశ్చన్ మనం చూసుకుంటే, వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆర్కియలాజికల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియం inaugurated by the Union Ministry of Culture in January 2005 located. చూడండి, 2025 జనవరిలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశ తొలి ఆధునిక పురావస్తు అనుభవ మ్యూజియం ఎక్కడుంది అంటున్నారు. చూసుకోండి, తొలి ఫస్ట్ అనగానే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్కడుందంటే వాద్ నగర్ లో ఉందన్నమాట. వాద్ నగర్ లో ఉంది. ఇక్కడ మీరు ఫోటో చూడొచ్చు ఆ మ్యూజియం కూడా. ఓకేనా? ఇక్కడ అమిత్ షా గారు చూస్తున్నారు, పర్యటించారనమాట. సో చూసుకోండి, ఏంటిది? ఇది వాద్ నగర్ ఆర్కియలాజికల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియం. వాద్ నగర్ గుజరాత్ లో ఉంది. ఓకేనా? సో యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ఇనాగరేట్ చేశారు అలాంగ్ విత్ గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్. అలాగే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఏంటి అసలు ఈ వాద్ నగర్ కి 2,500 సంవత్సరాల చరిత్ర అనేది ఉందన్నమాట. ఓకేనా? సో ఈ మ్యూజియంలోని 9 థిమాటిక్ గ్యాలరీస్ ఉంటాయి. 4,000 స్క్వేర్ కిలోమీటర్ల మ్యూజియం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 113 క్వశ్చన్ మనం చూసుకుంటే, సెకండ్ లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్, 2వ అతిపెద్ద ఇస్కాన్ మందిరం ఏషియాలోనే
సెకండ్ లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. అది ఎక్కడా, ఏ సిటీలో ఉంది అని అడుగుతున్నారు. ఏ సిటీలో ఉందండి? నవీ ముంబైలో ఉందన్నమాట. నవీ ముంబైలో ఉంది. సో క్లియర్ చూసుకోండి. టెంపుల్ పేరు శ్రీ శ్రీ రాధా మన్మోహన్ జీ టెంపుల్. ఓకేనా? సో నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. ఎప్పుడు? జనవరి 15, 2025లో. అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ ఏషియా. ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో నెక్స్ట్, నేషనల్ డెంటిస్ట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? నేషనల్ డెంటిస్ట్ డే ఇక్కడే ఉంది కదా డేట్ క్లియర్గా. మార్చ్ 6న సెలబ్రేట్ చేసుకుంటారు నేషనల్ డెంటిస్ట్ డే. ఎందుకు ఇంపార్టెంట్? ఓరల్ హైజిన్ అలాగే డెంటల్ ప్రొఫెషనల్స్ గురించి ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ హైలైట్ చేస్తూ ఉందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 115 క్వశ్చన్. వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ లాంచ్డ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ కెమికల్ ఫ్రీ ఫిష్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? మళ్ళీ మొదటి అంటే చాలా ఇంపార్టెంట్. స్థిరమైన మరియు రసాయన రహిత చేపల పెంపకానికి తోడ్పడే భారతదేశంలోని మొదటి సేంద్రియ మత్స్య పరిశ్రమ క్లస్టర్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారండి. ఎక్కడ ప్రారంభించబడింది? సోరేంగ్, సిక్కింలో ప్రారంభించబడింది అనమాట. ఇక్కడ ఆ క్వశ్చన్లోనే మీకు అర్థమైపోవాలి ఏంటి. యాంటీబయోటిక్ ఫ్రీ, కెమికల్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా ఈ ఫిషెస్ ని కల్టివేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో సస్టైనబుల్ ఆక్వా కల్చర్ ప్రాక్టీసెస్ ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఆర్గానిక్ అన్నారు కదా, అక్కడే అర్థమైపోవాలి మీకు. ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్. ఎక్కడుంది? సోరేంగ్ డిస్ట్రిక్ట్, సిక్కింలో ఉంది. స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. సో నెక్స్ట్ 116 క్వశ్చన్. ఎవరు హూ రీసెంట్లీ బికేమ్ ద యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ద వరల్డ్ టు కంప్లీట్ ది 7 సమ్మిట్స్ ఛాలెంజ్ స్కేలింగ్ ద హైయెస్ట్ పీక్స్ ఆన్ ఆల్ 7 కాంటినెంట్స్? అంటే 7 సమ్మిట్స్ ఛాలెంజ్ అని అంటుంటాం. ఏంటి అంటే 7 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 7 ఖండాల్లోని 7 కాంటినెంట్స్ లోని హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అధిరోహించిన యంగెస్ట్ ఫిమేల్ ఎవరు? ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళ ఎవరు? అత్యంత చిన్న వయసులో అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యంగెస్ట్ ఫిమేల్ అని అడుగుతున్నారు. అది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అంటే కామ్యా కార్తికేయన్ గారు ఈ ఫీట్ అయితే సాధించడం జరిగింది. షీఈ్ ఎ 17-year-old స్టూడెంట్ ఫ్రమ్ నావీ చిల్డ్రన్ స్కూల్, ముంబై నుంచి అనమాట. సో ఈవిడ హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది ఈ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ ని పూర్తి చేసి. అయితే ఈవిడికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ శక్తి పురస్కార్ 2021లో కూడా రావడం జరిగింది. అలాగే పిఎం మోదీ గారు మన్ కీ బాత్ లో కూడా తనని ప్రైజ్ చేయడం కూడా, పొగడ్డం కూడా జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, ఓకే, ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు హర్ అచీవ్మెంట్స్ ఏంటంటే ఆ 7 కాంటినెంట్స్ లో ఉన్న 7 ఏంటంటే ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్, నార్త్ అమెరికాలో మౌంట్ డెనాలి, సౌత్ అమెరికాలో మౌంట్ అకాన్కాగు, యూరప్ లో మౌంట్ ఎల్బ్రూస్, అలాగే ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో, ఆస్ట్రేలియాలో మౌంట్ కొసిక్యూస్కో, అలాగే అంటార్క్టికాలో మౌంట్ విన్సర్. సో ఈ 7 కాంటినెంట్స్ లో ఉన్న హైయెస్ట్ పీక్స్ అన్నిటినీ కూడా అధిరోహించింది అనమాట. సో నెక్స్ట్ 117 క్వశ్చన్. 18th ప్రవాస్ భారతీయ దివస్ ఎక్కడ జరిపారు? జనవరిలో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగింది? భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. ఒడిశాలో ఉన్న భువనేశ్వర్లో జరిగింది అనమాట ప్రవాస భారతీయ దివస్. ఓకేనా? సో ప్రవాస్ భారతీయ దివస్ నార్మల్గా ఏ డే అండి? ఏ డే? జనవరి 9th సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. థీమ్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డయోస్పరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. వికసిత్ భారత్ లో ప్రవాస భారతీయుల పాత్ర. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ థీమ్ అయితే ఇంపార్టెంట్, కరెక్ట్ గా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది? భువనేశ్వర్ లో జరిగింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ 118 క్వశ్చన్. ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగింది కదా. చీఫ్ గెస్ట్ ఎవరు? చీఫ్ గెస్ట్ ప్రధాన అతిథిగా
ఎవరు వచ్చారు అంటున్నారు. ఎవరు వచ్చారు? ప్రొబోవో సుబియాంటో రావడం జరిగిందనమాట. ఇతను ఎవరు? ఇండోనేషియా ప్రెసిడెంట్. ఓకేనా, ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన ప్రొబోవో సుబియాంటా రావడం జరిగింది చీఫ్ గెస్ట్ గా ఇండియా రిపబ్లిక్ డేకి సెలబ్రేషన్స్ కి. ఓకేనా, సో ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ గా చెప్తున్నారు. ఎందుకంటే 75 సంవత్సరాల క్రితం అంటే 1950లో ఇండోనేషియా ప్రెసిడెంట్ మొదటిసారి వచ్చారంట మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా. తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఓకే, సో నెక్స్ట్ 119 క్వశ్చన్ మనం చూసుకుంటే, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ వేడర్ బర్డ్స్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ జనవరి 2025? భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంత వాడర్ పక్షులు లెక్కింపు జనవరిలో ఎక్కడ నిర్వహించబడింది అంటున్నారు. ఎక్కడండి? మెరైన్ నేషనల్ పార్క్ జామ్నగర్ లో నిర్వహించబడింది. ఏంటి వేడర్ బర్డ్స్ అంటే ఏంటి అంటే, ఏవైతే వాటర్ బాడీస్ అంటే నీళ్లు ఉన్నప్పుడు ఉన్న దగ్గర తిరుగుతూ ఉంటాయో ఆ బర్డ్స్ అన్ని ఎక్కువ ఉంటాయో వాటిని వేడర్ బర్డ్స్ అని అంటున్నారు అనమాట. ఓకేనా, చూసుకోండి. మానిటర్ బర్డ్ స్పీసీస్ లైక్ క్రేన్స్, స్టార్క్స్, ఇబిసిస్, హెరాన్స్, ఫ్లెమింగోస్ విచ్ థ్రైవ్ అరౌండ్ వాటర్ బాడీస్. ఓకేనా, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నీటి పక్షులను గుర్తించి వాటి స్థితిగతులపై సమాచారం సేకరిస్తారు. సో ఎన్ని ఉన్నాయి ఈ వేడర్ బర్డ్స్, ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ టైం సెన్సస్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఇది ఎక్కడ? మెరైన్ నేషనల్ పార్క్, అలాగే మెరైన్ శాంక్చురీ, జామ్నగర్, గుజరాత్ అనమాట. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఇండియాస్ ఫస్ట్ మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది 1980లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. అలాగే మెరైన్ నేషనల్ పార్క్ ఇది 1982లో గల్ఫ్ ఆఫ్ కచ్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడున్నాయి? జామ్నగర్, గుజరాత్. సో నెక్స్ట్ 120 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ టు కనెక్ట్ వివేకానంద రాక్ మెమోరియల్. ఏం లేదండి, వివేకానంద రాక్ మెమోరియల్ అలాగే తిరువల్లూర్ స్టాట్యూకి మధ్యన ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఇది ఏ స్టేట్ లో ఉంది అంటున్నారు. ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఓకేనా, చూసుకోండి. గ్లాస్ బ్రిడ్జ్ అంటే కింద నుంచి ఇది మొత్తం గ్లాస్ ఉంటుంది అనమాట. సో కిందన వాటర్ కూడా కనిపిస్తుంటుంది, పైన ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అన్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు. ఎక్కడ? కన్యాకుమారిలో ఉందన్నమాట. ఇది ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుంది మనకి? వివేకానంద రాక్ మెమోరియల్ ని అలాగే తిరువల్లూర్ విగ్రహాన్ని ఇది కనెక్ట్ చేస్తుంది. సుమారుగా 37 కోట్లు అనేవి ఖర్చు అయ్యాయని కూడా చెప్తున్నాను అనమాట. దీనివల్ల టూరిజం అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ 121 క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ 3 మేజర్ వెల్ఫేర్ స్కీమ్స్? రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఫర్ ఫార్మర్స్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. చూస్తేనే అర్థమైపోతుంది కదా, అందరికీ తెలిసిందే. ఏంటి? ఏ స్టేట్? తెలంగాణ. సో చూసుకోండి, తెలంగాణ 3 స్కీమ్స్ అనేవి లాంచ్ చేసింది జనవరి 26న. వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి, 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారనమాట ఫార్మర్స్ కి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి 12,000 రూపాయలు ల్యాండ్లెస్ లేబర్ ఫ్యామిలీస్, ఎవరికైతే ల్యాండ్ లేకుండా అక్కడ పని చేస్తున్నారో, అంటే కౌలు రైతులు అని ఎక్కువ అంటుంటాం అనుకుంటాను. సో వాళ్ళకి 12,000 రూపాయలు అనేది ఇస్తున్నారు అనమాట. ల్యాండ్ ఉండకూడదు వాళ్ళకి పేరు మీద, బట్ అక్కడ పని చేస్తుంటే వాళ్ళకి 12,000 రూపాయలు యాన్యువల్లీ ఇస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లులోని 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 122nd క్వశ్చన్, which northeastern state became the first to sign an MOU with the Digital India Bhashni division of MeitY for multilingual governance? బహుభాషా పాలన కోసం మెయిటీ యొక్క డిజిటల్ ఇండియా భాష్ని డివిజన్ తో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? త్రిపుర అండి, త్రిపుర. సో ఏం చేస్తున్నారు, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అంటే, బేసిక్ గా చూసుకోండి, అన్ని లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తూ లోకల్ లాంగ్వేజెస్ అన్నిటినీ కూడా సపోర్ట్ చేసే విధంగా దీన్ని తీసుకొని వచ్చారనమాట. సో ఇది ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అవుతుంది MOU కుదుర్చుకుంది.
ఓకే, ద గోల్ ఈస్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ ఇన్ గవర్నెన్స్, ఇంప్రూవింగ్ యాక్సెసిబిలిటీ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఫాస్టరింగ్ డిజిటల్ ఇంక్లూజన్. ప్రజా సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడం మరియు డిజిటల్ చేరికను ప్రోత్సహించడం అనేది దీని లక్ష్యం అనమాట. సో నెక్స్ట్ 123 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ న్యూలీ ఇనాగరేటెడ్ టన్నల్ బై పిఎం మోదీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ఆల్ వెదర్ కనెక్టివిటీ బిట్వీన్ శ్రీనగర్ అండ్ సోనామార్గ్. శ్రీనగర్ మరియు సోనామార్గ్ మధ్య ఎల్లప్పుడూ అనుసంధానాన్ని నిర్ధారించేందుకు ప్రధాని మోదీ జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రారంభించిన కొత్త సొరంగం పేరేమిటి? ఇక్కడే ఉంది క్లియర్గా, మీరు పేరు చూడొచ్చు, సోనామార్గ్ టన్నల్. ఏంటిదండి ఇది? సోనామార్గ్ టన్నల్. దీన్ని యాక్చువల్లీ జెడ్ మోర్ సొరంగం అని కూడా అనేవారు. జెడ్ మోర్హ్ అనేవారు. చూసుకోండి, దీనికి ముందు పేరు జెడ్ మోర్హ్ అనమాట. ఇప్పుడు దీన్ని సోనామార్గ్ టన్నల్ అని కింద పేరు అనేది మార్చడం జరిగింది. ఇది శ్రీనగర్ నుంచి సోనామార్గ్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. 6.4 కిలోమీటర్ల టన్నల్ అనేది ఉందన్నమాట ఇది. ఓకేనా? సో ఇది దీంతో పాటు జోజిలా టన్నల్ అనేది ప్రస్తుతం నిర్మాణంలో ఉందన్నమాట. ఓకేనా? ఇది వెళ్ళి దీనికి కనెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి 49 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్లు, అంటే ఒక 6 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు తెలుసు, హిల్లీ ఏరియాస్లోని అలా ఉన్నప్పుడు మనకి చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది, అవునా? కానీ ఈ టన్నల్ వచ్చినప్పుడు మంచి రోడ్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా తొందరగా కూడా చేరుకుంటారు అందరూ కూడా. చూసుకోండి, జోజిలా టన్నల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2028కి కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 124 క్వశ్చన్, బెస్ట్ స్టేట్ టాబ్లూ అవార్డ్ రిపబ్లిక్ డేలో ఏ స్టేట్ కి వచ్చింది అని అంటున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ రాష్ట్ర శకటం అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఇక్కడే మీరు చూడొచ్చు, ఉత్తరప్రదేశ్ గెలుచుకోవడం జరిగింది అనమాట. సో చూసుకోండి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో గెలుచుకున్న ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. థీమ్ ఏంటి అంటే మహాకుంభ్ 2025 స్వర్ణిం భారత్ విరసిత్ ఔర్ వికాస్ అనే థీమ్తో. సెకండ్ ప్లేస్ త్రిపుర. థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఏటి కొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్ కి అది థీమ్తో వచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే ఇంకా ఏం గెలుచుకున్నాయి రిపబ్లిక్ డే రోజు ఒకసారి మనం చూసుకుంటే, మార్చింగ్ కంటింజెంట్స్ లోని మనం చూసుకుంటే బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అమాంగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫల్స్ కి వచ్చింది. అలాగే అమాంగ్ సిఏపిఎఫ్స్ అలాగే అదర్ ఆక్సిలరీ ఫోర్సెస్ లో ఢిల్లీ పోలీస్ మార్చింగ్ కి వచ్చింది. అలాగే సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ లో చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కి రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇవి కూడా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 125 క్వశ్చన్, what is the name of the initiative launched by the Jammu and Kashmir Forest Research Institute to protect and monitor chinar trees? చూడండి, చిన్నార్ చెట్లను పరిరక్షించేందుకు మరియు పర్యవేక్షించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటున్నారు. దీని పేరు డిజిటల్ ట్రీ ఆధార్. క్లియర్ గా చూడొచ్చు, ప్రతి చిన్నార్ మొక్కకి చెట్టుకు కూడా ఒక మెటల్ కార్డు, ఒక క్యూఆర్ కోడ్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో చూసుకోండి, ఏంటి అవి, వాటిని కన్జర్వ్ చేయడానికి, అంటే వాటిని ఇప్పుడు ఆటోమేటిక్ తెలుసు మనకి సిటీస్ డెవలప్ అవుతున్నాయి, డెవలప్మెంట్ పేరుతో, ఈ అర్బన్ డెవలప్మెంట్ పేరుతో మనకి చెట్లను కొట్టుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం కదా. సో ఆ చిన్నార్ ట్రీస్ ని, ఐకానిక్ చిన్నార్ ట్రీస్ ఆఫ్ కాశ్మీర్ ని మానిటర్ చేసి కన్జర్వ్ చేయడానికి ఇది తీసుకున్నారు. క్లియర్ గా చూసుకోండి, దీనికి జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్స్, మెటల్ ప్లేట్స్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట, పబ్లిక్ యాక్సెస్ గురించి కూడా. ఓకేనా? సో అంటే మీరు అక్కడికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ 126 క్వశ్చన్, హూ ఆథర్డ్ ది ఆటోబయోగ్రఫీ స్టంప్డ్? ఆత్మకథ అనగానే అర్థం అవుతుంది మీకు. ఆత్మకథ రచయితల్లో ఎవరు? ఆత్మకథ రచయిత ఎవరు అంటే సయ్యద్ కిర్మానీ. ఇక్కడే ఉంది కదా క్లియర్ గా, ఈ బుక్ మీరు చూడొచ్చు, సయ్యద్ కిర్మానీ. ఓకేనా? అయితే ఈ సయ్యద్ కిర్మానీ గారి ఆటోబయోగ్రఫీ కదా, బట్ కో ఆథర్ కూడా చేశారనమాట మరొక ఇద్దరు, దేవశిష్ సేన్ గుప్తా అలాగే దక్షేష్ పాఠక్.
వీళ్ళిద్దరూ కూడా కో-ఆథర్ చేయడం జరిగింది అనమాట. ఇది ఏం చెప్తుంది అంటే 1983 వరల్డ్ కప్ జర్నీ గురించి, అలాగే కిర్మానీ యొక్క క్రికెటింగ్ కెరీర్ గురించి హైలైట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 127 క్వశ్చన్, విచ్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ టు ఎంపవర్ elected tribal women leaders marking the 150th birth anniversary of భగవాన్ బిర్సా ముందా. సో చూసుకోండి, భగవాన్ బిర్సా ముందా 150వ జయంతిని పురస్కరించుకొని గిరిజన మహిళా ప్రజా ప్రతినిధులకు శక్తివంతం చేయడం కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ఇక్కడే మీరు చూడొచ్చు, పంచాయత్ సే పార్లమెంట్ 2.0. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్లియర్గా మనకి ఒక ఎంపవర్ చేయడానికి ట్రైబల్ ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, మెయిన్గా చూసుకుంటే ఎవరైతే ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుంచి ఎవరైతే ఉన్నారో అక్రాస్ 22 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ పెంచడానికి దేని మీద? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి, గవర్నెన్స్ గురించి, అలాగే పార్లమెంటరీ ప్రొసీజర్స్ గురించి. చూడండి, రాజ్యాంగ నిబంధనలు, పాలన మరియు పార్లమెంటరీ విధానాలపై జ్ఞానాన్ని పెంచడం ద్వారా గిరిజన మహిళా నాయకులను శక్తివంతం చేయడం అనేది దీని లక్ష్యం అన్నమాట. ఓకేనా, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 128 క్వశ్చన్, అట్ విచ్ ఈవెంట్ డిడ్ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ లాంచ్ ది భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ టు బూస్ట్ ఇండియాస్ క్లీన్ టెక్నాలజీ సెక్టర్స్? సో యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు భారత్ క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ ని ఎక్కడ లాంచ్ చేశారు, ఏ ఈవెంట్ లో లాంచ్ చేశారు అని అడుగుతున్నారండి. ఏ ఈవెంట్ లో? భారత్ క్లైమేట్ ఫార్మ్ 2025 ఈ ఈవెంట్ లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, భారత్ క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ఏం ప్రమోట్ చేస్తుంది అంటే కొలాబరేషన్, ఇన్నోవేషన్, ఫైనాన్సింగ్ ఇన్ సెక్టర్స్ లైక్ సోలార్, విండ్, హైడ్రోజన్ అండ్ బ్యాటరీ స్టోరేజ్. సో వీటిని, ఈ సెక్టార్స్ అన్నిటినీ కూడా మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా చేయాలనేది దీని ఉద్దేశంగా చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ 129 క్వశ్చన్, రథ సప్తమిని స్టేట్ ఫెస్టివల్ గా ఏ స్టేట్ రీసెంట్ గా డిక్లేర్ చేసింది? రథసప్తమిని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన దేశం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసింది ఏంటి? రథసప్తమిని ఒక రాష్ట్ర ఫెస్టివల్ గా, ఓకే, రాష్ట్ర పండుగగా ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే అరసవల్లి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. సో నెక్స్ట్ 130 క్వశ్చన్, ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ ది న్యూలీ ఇనాగ్రేటెడ్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ యొక్క మొదటి చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? పల్లె గంగారెడ్డి గారు నేషనల్ టర్మరిక్ బోర్డ్ కి ఫస్ట్ చైర్పర్సన్. ఎందుకంటే నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది రీసెంట్ గానే మనకి ఇనాగ్రేట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఎప్పుడు? జనవరి 14న. ఓకేనా, సో ఇది ఏంటి, ఎక్కడుంది అంటే హెడ్ క్వార్టర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణలో ఉంది. ఏం చేస్తుందంటే టర్మరిక్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఈ పసుపుని పండించే ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ బెనిఫిట్ చేసేలాగా మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రొడక్షన్, అలాగే ఫార్మర్ వెల్ఫేర్, రీసెర్చ్, అలాగే వాల్యూ అడిషన్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయడానికి, వీటన్నిటికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఇనాగ్రేట్ చేశారు, ఫామ్ చేశారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 131 క్వశ్చన్ చూసుకుంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025 యొక్క థీమ్ ఏంటి? థీమ్ క్లియర్ గా చూసుకోండి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫినాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇక్కడే ఉంది కదా మనకి. ఇది ఎప్పుడు జరుపుకుంటారు? క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు, March 3rd నా క్వశ్చన్ లో కూడా ఉంది. March 3rd వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2025. ఓకేనా, సో ఎప్పుడు? March 3rd జరుపుకుంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 132 క్వశ్చన్ మనం చూసుకుంటే ఒక యాప్ నైతే లాంచ్ చేశారనమాట. ఆర్మీ డే 2025న లాంచ్ చేయడం జరిగింది. దేనికంటే బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి. ఆ యాప్ పేరేంటి అంటున్నారు. ఓకేనా, ఆ యాప్ పేరేంటి అంటున్నారు. క్లియర్గా ఇక్కడే చూడొచ్చు, భారత్ రణభూమి దర్శన్. భారత్ రణభూమి దర్శన్.
ఈ యాప్లో మీరు ఏం చూడొచ్చు అంటే ఇంపార్టెంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ని వర్చువల్గా ఫిజికల్గా యాక్సెస్ చేయొచ్చు. 1962లో జరిగిన బ్యాటిల్ ఫీల్డ్స్, 1971, 1999 ఈ వార్స్ అన్ని జరిగాయి కదా, అక్కడ ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. అలాగే స్ట్రాటజిక్ లొకేషన్స్ లైక్ సియాచిన్ బేస్ క్యాంప్, గల్వాన్ వ్యాలీ ఇవన్నిటిని కూడా మీరు చూడొచ్చు అనమాట వర్చువల్గా యాప్ నుంచే. ఓకేనా? సో నెక్స్ట్ 133 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ ఇనాగరేటెడ్ అటాప్ పాంచెట్ హిల్ 2025? 2025లో పాంచెట్ కొండపై తూర్పు భారతదేశంలో తొలి ఖగోళ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటున్నారు? ఏ రాష్ట్రం? వెస్ట్ బెంగాల్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఎక్కడ? ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అనమాట. ఎక్కడ? పాంచెట్ హిల్, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్ అనమాట. ఓకేనండి. సో ఇదైతే 6వది అనమాట. మనకి మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఇది 6వది. ఎక్కడెక్కడ ఉన్నాయి అబ్జర్వేటరీస్ అంటే లదాఖ్లో, నైనితాల్లో, మౌంట్ అబూలో, పూణే, గిర్బానీ హిల్స్, అలాగే కవలూరు. ఈ 5 ఉన్నాయి. ఇప్పుడు 6వది కొత్తగా పాంచెట్ హిల్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ 134 క్వశ్చన్ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ క్యాంపెయిన్ లాంచ్డ్ ఆన్ January 24, 2024? 2024 కాదండి, 2025 అవుతుంది కదా. యా, ఓకే. సో ఇది 2024 అండి. ఓకేనా? హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ క్యాంపెయిన్ యొక్క ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది January 24, 2024లో. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఏంటి అంటే టు డీపెన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ప్రమోట్ లీగల్ ఎంపవర్మెంట్. చూసుకోండి, సంవిధానిక అవగాహనను పెంపొందించి చట్టపరమైన సాధికారతను ప్రోత్సహించడం అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే. సో దీన్ని ఎవరు క్యాంపెయిన్ లాంచ్ చేశారంటే హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లాంచ్ చేశారు? అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలోని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ 135 క్వశ్చన్ మనం చూసుకుంటే, హూ ఇస్ ద ప్రెసెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటున్నారు. ఎవరు? అశుతోష్ అగ్నిహోత్రి గారు ఉన్నారు. ప్రెసెంట్ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎప్పుడు జాయిన్ అయ్యారు? January 3, 2025లో. ఓకేనా? సో 136 క్వశ్చన్, ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ EVTOL ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్ అన్వీల్డ్ బై సర్లా ఏవియేషన్, దాని పేరు ఏంటి అని అంటున్నారు. దాని పేరు శూన్య అనమాట. ఓకేనా? ఏంటి ఈ ఎయిర్ టాక్సీస్ అంటే? మనకి గాల్లో ఎగురుతాయి, అవునా? ఈ ఎయిర్ టాక్సీస్ అనేవి ఫస్ట్ టైం మనకి ఇండియాలోని ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. సో ఏంటి వర్టికల్ టేక్ ఆఫ్ అంటే? అలాగే పైకి వెళ్తుంది, అలాగే ల్యాండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అది ఏంటి? దాని పేరు ఏంటంటే శూన్య. సో ఇది ఒక బెంగళూరు బేస్డ్ ఏరోస్పేస్ స్టార్ట్అప్ అనమాట. ఇది అప్రాక్సిమేట్ గా కొన్ని ఇయర్స్ లో 2028లో ఆర్ సంథింగ్ ఇది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మనకి తెలుస్తుంది అనమాట, ఈ ఎయిర్ టాక్సీ. ఓకేనా? సో నెక్స్ట్ 137 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆన్లైన్ FIR సిస్టమ్ ని లాంచ్ చేశారు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారండి. దాని పేరు గరుడాక్షి అనమాట. దాని పేరేంటి? గరుడాక్షి. సో ఈ గరుడాక్షి అనేది ఇది ఆన్లైన్ FIR సిస్టమ్. సో మెయిన్ గా మనకి ఆ ఫారెస్ట్ లోని జరుగుతున్న ఎంక్రోచ్మెంట్స్ లేదా ఇల్లీగల్ ట్రీ కట్టింగ్, పోచింగ్, అన్ఆథరైజ్డ్ ఎంట్రీ వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడానికని ఈ ఆన్లైన్ FIR సిస్టమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో పబ్లిక్ కూడా దీంట్లోని రిజిస్టర్ చేయొచ్చు అనమాట, ఏమైనా ఫారెస్ట్ అఫెన్సెస్ ఉంటే. ఓకేనా? ఆ నేరాలని ఫిర్యాదులు చేయొచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ 138 క్వశ్చన్ మనం చూసుకుంటే, గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. థీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే బిల్డింగ్ ఏ రిజైలెంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్ 2047. వికసిత్ భారత్ 2047 కోసం ప్రతిఘటనశీల గ్రామీణ భారత నిర్మాణం. చూసుకోండి, మెయిన్గా అయితే ఇంగ్లీష్లో ఉన్న థీమ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి, థీమ్ ఏంటి? బిల్డింగ్ ఏ రిజైలెంట్ రూరల్ ఇండియా ఫర్ ఏ వికసిత్ భారత్
2047. అలాగే దీని మోటో కూడా ఒకటి ఉంది, ఏంటంటే గావ్ బడేతో దేశ్ బడే. ఓకేనా, ఈ పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని క్లియర్గా ఇక్కడ మనకి మోటోతో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేసే దీన్ని గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025 న్యూఢిల్లీ భరత్ మండపంలో. సో నెక్స్ట్ 139 క్వశ్చన్, మిజోరాం యొక్క 25వ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. మిజోరాం గవర్నర్ ఎవరు? వికే సింగ్ గారు, విజయ్ కుమార్ సింగ్ గారు. ఓకేనా, సో ఇక్కడ మనం చూద్దాం, గవర్నర్స్ కొంతమంది అయితే మనం చేంజ్ అవ్వడం జరిగిందనమాట. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చూద్దాం. హరిబాబు కంబంపాటి గారు ప్రస్తుతం గవర్నర్ ఆఫ్ ఒడిశా కింద ఉన్నారనమాట. ముందు మిజోరాంకు ఉండేవారు, ఇప్పుడు గవర్నర్ ఆఫ్ ఒడిశా కింద ఉన్నారు. విజయ్ కుమార్ సింగ్ గారు ఇప్పుడే మనం చూసుకున్నాం మిజోరాం యొక్క గవర్నర్. అలాగే చూసుకోండి, ఈ బీహార్ కేరళ గవర్నర్స్ అనేది మారడం జరిగింది అనమాట. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు గవర్నర్ ఆఫ్ కేరళ అయ్యారు, ముందు బీహార్కు ఉండేవారు. అలాగే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ముందు కేరళకు ఉండేవారు, ఇప్పుడు బీహార్కి అయ్యారనమాట. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, ఏం కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం జాగ్రత్త చూసుకోండి. వీళ్ళిద్దరైతే ఎక్స్చేంజ్ అయ్యారు. అలాగే అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్ యొక్క గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. చూసుకోండి, గవర్నర్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగే ఛాన్సులు 99.99% ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. 140 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ కంట్రీ వాస్ రీసెంట్లీ అడ్మిటెడ్ యాజ్ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ అండర్ బ్రెజిల్ 2025 ప్రెసిడెన్సీ. 2025లో బ్రెజిల్ అధ్యక్షతన బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీగా కొత్తగా చేర్చబడిన దేశం ఏది? క్లియర్గా ఇక్కడే ఉంది ఆన్సర్, నైజీరియా పార్ట్నర్ కంట్రీగా రావడం జరిగిందనమాట. అయితే క్లియర్గా చూసుకోండి, పార్ట్నర్ కంట్రీస్ కి డెసిషన్ మేకింగ్ పవర్ కానీ అది మెంబర్ అవ్వదన్నమాట. ఓకేనా, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉండదు. పార్ట్నర్ కంట్రీస్ ఇప్పుడు దాకా ఏమున్నాయి చూడండి. నైజీరియాతో కలిపి ఇప్పుడు 9 బ్రిక్స్ యొక్క పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి. బెలారూస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, యుగాండా, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇప్పుడు నైజీరియా వచ్చిందనమాట. అయితే బ్రిక్స్ గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. బ్రిక్స్ అనేది ఒరిజినల్ గా 2009లో ఫామ్ అయింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా తర్వాత 2010లో, అంటే ఒక సంవత్సరం తర్వాత జాయిన్ అయింది. అప్పుడు అందుకని బ్రిక్స్ అనమాట. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, తర్వాత 2023లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ కూడా యాడ్ అవ్వడం జరిగింది మెంబర్స్ కింద. ఓకేనా, ఇండోనేషియా రీసెంట్ గానే జనవరి 2025లోనే 10th మెంబర్ కింద, ఫుల్ మెంబర్ కింద అఫీషియల్ గా అయింది. చూసుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. ఏది బ్రిక్స్ కి రీసెంట్ గా మెంబర్ అయింది, ఏ దేశం అని అడగచ్చు. ఇండోనేషియా. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ 141 క్వశ్చన్ మనం చూసుకుంటే, స్కై-ఫై సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ఇనాగరేట్ చేశారు? పనాజీ, గోవాలోని చేయడం జరిగింది. ఇక్కడ మీరు డేట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. స్కై-ఫై అంటే చూసుకోండి, సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, దీని థీమ్ 2025 థీమ్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ అండి. ట్రిబ్యూట్ పే చేస్తున్నారు ఎవరికి? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి. ఓకేనా, సో థీమ్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో నెక్స్ట్ 142 క్వశ్చన్, వరల్డ్ హియరింగ్ డే 2025 మార్చ్ 3న జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి? థీమ్ ఇక్కడే ఉంది, మీకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. అవునా, చేంజింగ్ మైండ్ సెట్స్, ఎంపవర్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. వరల్డ్ హియరింగ్ డే అనేది ఎప్పుడు? మార్చ్ 3న ఉందన్నమాట, జరుపుకుంటారు. సో నెక్స్ట్ 143 క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ది పార్త్ యోజన లాంచ్డ్? ఏ ఇండియన్ స్టేట్ లో పార్త్ యోజనని లాంచ్ చేశారు? ఇది దేనికి? యువతకి పోలీస్ మరియు ఆర్మీ నియామకాల కోసం శిక్షణ ఇవ్వడానికి అనమాట. ఓకేనా, ఎక్కడంటే మధ్యప్రదేశ్ లో దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పార్త్ యోజన, పార్త్ అంటే చూడండి, పోలీస్, ఆర్మీ, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ హునార్. సో చూసుకోండి, వీళ్ళకి కావాల్సిన స్కిల్స్, పోలీసు, ఆర్మీ, పారామిలిటరీ ఫోర్సెస్ లోని రిక్రూట్మెంట్ కి కావాల్సిన స్కిల్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ 144 క్వశ్చన్,
విచ్ టీమ్ వన్ 2024-25 విజయ్ హజారే ట్రోఫీ? విజయ్ హజారే ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది అని అడుగుతున్నారు. ఏ జట్టు? కర్ణాటక గెలుచుకుంది అనమాట. కర్ణాటక గెలుచుకుంది ఫైనల్లో విదర్భాని ఓడిపించి. అయితే 5 సంవత్సరాలుగా దీనికి ఈ టైటిల్ రాలేదు. 5 సంవత్సరాల తర్వాత గెలుచుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పటికీ కరెక్ట్గా 5వ సారి కూడా గెలుచుకుంది. సో 2 కూడా కవర్ చేసింది. సో నెక్స్ట్ 145 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ దేశం మెన్స్ ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ 2025 గెలుచుకుంది? ఏ దేశం అండి? ఇండియా గెలుచుకుంది అనమాట. భారతదేశం గెలుచుకుంది. అయితే ఖోఖో వరల్డ్ కప్ 2025 ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది అనమాట. మొదటి వరల్డ్ కప్ ఇనాగరల్ అని ఉందా? ఇనాగరల్ తొలి ఖోఖో వరల్డ్ కప్ 2025లోనే జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది. మనకి ఇక్కడ ఇండియా వచ్చేసి 2 ఉమెన్ మెన్స్ 2 గెలుచుకుంది. ఫైనల్లో నేపాల్ని ఓడించి. ఓకే, సో నెక్స్ట్ 146 క్వశ్చన్ మనం చూసుకుంటే, 46th ఆసియన్ సమ్మిట్ యొక్క ఏ దేశం హోస్ట్ చేస్తుంది? ఏ దేశం హోస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏ దేశం అంటే మలేషియా హోస్ట్ చేస్తుంది అనమాట. మలేషియాలో హోస్ట్ అవ్వబోతుంది. అండ్ మలేషియాయే అప్పుడు చైర్మన్షిప్ ఉంటుందన్నమాట. ఈ 2025లో మలేషియాయే ఏషియన్ చైర్మన్షిప్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో ఏం డిస్కస్ చేస్తారు? రీజనల్ కోఆపరేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే సెక్యూరిటీ మ్యాటర్స్ అంటే ప్రాంతీయ సహకారం, ఆర్థికాభివృద్ధి, అలాగే భద్రతా అంశాలపై చర్చిస్తారు. సో నెక్స్ట్ 147 క్వశ్చన్, 74th సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2025లో జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ స్టేట్ లో జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా? సో ఇక్కడే మీరు చూడొచ్చు, క్లియర్గా చూస్తే గుజరాత్ లో జరిగింది అని కనిపిస్తుంది ఇక్కడ మీకు. గుజరాత్ లో జరిగింది. అయితే ఎవరు గెలిచారు చూసుకోండి. మెన్ లో చూసుకుంటే తమిళనాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఉమెన్ లో చూసుకుంటే ఇండియన్ రైల్వే ఫస్ట్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. 74th సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. ఓకేనా? సో నెక్స్ట్, ఓకే, ఇది ఎక్కడ జరిగింది? గుజరాత్ స్టేట్ లో మనకి ఇక్కడ జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 148 క్వశ్చన్ మనం చూసుకుంటే, పద్మ విభూషణ్ ఎంత మందికి వచ్చింది 2025లో? పద్మ విభూషణ్ ఎంత మందికి వచ్చింది? 7గురికి రావడం జరిగిందండి పద్మ విభూషణ్. సో క్లియర్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే మొత్తం 139 పద్మ అవార్డ్స్ వచ్చాయి. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 113 పద్మశ్రీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో పద్మ విభూషణ్ ఎవరికి వచ్చిందో ఒకసారి మనం చూసేద్దాం ఫాస్ట్ గా. ఎందుకంటే పద్మ విభూషణ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తక్కువ మందికి వస్తుంది. సో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి. సో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చింది మెడిసిన్ ఫీల్డ్ లో. జగదీష్ సింగ్ కేహర్కి వచ్చింది పబ్లిక్ అఫైర్స్ లో. కుముదిని రజనీకాంత్ లకియా గారికి రావడం జరిగింది ఆర్ట్ లోని. క్లియర్ గా చూసుకోవచ్చు, కథక్ డాన్సర్. అండ్ శారదా సిన్హా గారికి వచ్చింది ఆర్ట్ లోని, ఈవిడ ఫోక్ సింగర్. అలాగే లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారికి వచ్చింది ఆర్ట్, మీరు ఇక్కడ చూడొచ్చు వైలిన్ వాయిస్తున్నారు. ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి రావడం జరిగింది లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ వసాము సుజుకీకి రావడం జరిగింది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో. ఇతను ఒక వెటరన్ జపనీస్ బిజినెస్ లీడర్ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. జగదీష్ సింగ్ కేకర్ గారు ఎవరు అంటే 44th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అండ్ రెన్వోన్డ్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ అంట. ఓకేనా? దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ గా పద్మ విభూషణ్. ఓకేనా? సో నెక్స్ట్, హౌ మెనీ స్పోర్ట్స్ పర్సన్ రిసీవ్డ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025లో ఎంత మందికి వచ్చింది అంటున్నారు. ఎంత మందికి అంటే 4గురికి రావడం జరిగింది. ఆ 4 ఎవరో ఇక్కడ మీరు చూడొచ్చు. గుకేష్ చెస్కి, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీకి, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ కి, మను బాకర్ షూటింగ్. సో ఈ 4గురికి కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకేనా? సో నెక్స్ట్ 150 క్వశ్చన్ మనం చూసుకుంటే, DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు? ప్రస్తుతం ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఫైజ్ అహ్మద్ కిడ్వాయి గారు. ఓకేనా? సో ప్రస్తుత DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు అంటే
ఫైజ్ అహ్మద్ కిడ్వాయి. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ క్యాడర్ అనమాట. సో ఓకే అండి. సో మనకి టోటల్ 150 క్వశ్చన్స్ అయితే మనకి కంప్లీట్ అయ్యాయి. ఓకే, యాక్చువల్లీ కొంతమంది పీడిఎఫ్ గురించి కూడా అడుగుతున్నారు. 500 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ పీడిఎఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. 1000 లైక్స్ ఈ రోజే కంప్లీట్ అయిపోతే నేను రేపే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేసేస్తాను అండి. ఓకేనా? సో నా డ్యూటీ నేను చేస్తున్నా, మీ డ్యూటీ కూడా మీరు చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.